ప్రజాగళం సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది, జయప్రదమైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల కలయిక, ఎన్డీఏ కూటమి అతిపెద్ద బహిరంగ సభ. నరేంద్ర మోడీ గారు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే అగ్రనాయకులందరూ కూడా మూడు పార్టీలకు సంబంధించిన వారు దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే ప్రజాగళం సభ ఈ భద్రతా వైఫల్యం మీద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విచారణ చేపట్టి దానికి బాధ్యులైన సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరైన ఈ ప్రజాగళం సభలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణితో, బాధ్యతారాహిత్యంతో వేలాది మంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా వారికి సరైన సూచనలు కానీ మరి ఎటువంటి తెలియజేయకుండా ఇబ్బందులకి కారణమయ్యారు. ఇమ్మీడియట్గా సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజలు తరలి వస్తూ ఉంటే ట్రాఫిక్ కష్టాలు 10-15 కిలోమీటర్ల దూరంలో వచ్చిన లక్షలాది మంది ప్రజలు నేషనల్ హైవే మీద ఆగిపోయారంటే ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. అదేవిధంగా 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు కూడా ఎంతో పెద్ద ఎత్తున అభిమానంతో లక్షలాది మందిగా తరలొచ్చి సభను విజయవంతం చేస్తే మరి అక్కడ ఈ భద్రతా వైఫల్యాలు కూడా అక్కడ టవర్స్ మీద కార్యకర్తలు ఎక్కినప్పుడు స్వయంగా దేశ ప్రధానే కిందకు దిగమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ నియంత్రణ చేయాల్సిన పోలీసు అధికారులు కానీ, అక్కడ సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత గల పోలీసు అధికారులు కానీ నిర్లక్ష్యం వహించడం వల్ల దేశ ప్రధాని గారు మరి అక్కడ టవర్స్ ఎక్కిన కార్యకర్తల్ని ఇబ్బందులు పడతారని, మీ ప్రాణాలు చాలా అమూల్యమైనవి, ఎవరికి ఎటువంటి కష్టమో నష్టం రాకూడదని, ధోరణి సంబంధిత అధికారులకు ఉండకూడదని మరి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని దుర్మార్గాలు చేసినా, ప్రభుత్వ పరంగా కావచ్చు, కొంతమంది అధికారుల పరంగా కావచ్చు, ఎవరెన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని చేసినా కూడా మరి బొప్పొడి చిరులూరుపేట ఎన్డీఏ కూటమి బహిరంగ సభ విజయవంతమైంది. చాలా పెద్ద ఎత్తున విజయవంతమైంది. బ్రహ్మాండంగా కథం తొక్కి కార్యకర్తల నాయకులు, 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎండను కూడా లెక్క పెట్టకుండా చాలా పెద్ద ఎత్తున మొండి టెండర్ ఉన్నప్పటికీ కూడా ఏం మాత్రం కూడా లెక్క పెట్టకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభ విజయవంతం చేశారు. వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, అన్ని పార్టీల వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇమ్మీడియట్గా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతా ఉన్నాం.